హలో అండి, నమస్తే. ఈరోజు స్నాక్ ఐటమ్ వచ్చేసి ఫ్లవర్ సమోసా. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. ముందుగా ఆలూనైతే ఉడకపెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక బౌల్లోకి 1 కప్పు పిండిని తీసుకుంటున్నాను. దీంట్లోకి 1/2 స్పూన్ వరకు వాముని క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ఈ పిండిలోన బాగా కలిసిపోయేటట్టు ఒకసారి అయితే బాగా కలుపుకొని కొన్ని నీళ్ళు వేసుకొని పిండిని సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. ఒకవేళ కావాలనుకుంటే మైదా కూడా వేసుకోవచ్చు. ఈ పిండిని ఇట్లా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలూని పైన పొట్టు తీసేసి ఇట్లా తురుముకొని తీసుకోవాలి. ఎక్కడ ఆలు అట్లే లేకుండా సాఫ్ట్గా అయ్యేటట్టు ఒకసారి స్పాచులాతోన అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్, బైండింగ్ కోసం 1 స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే అంతా బాగా కలుపుకొని నీళ్ళేమీ వేయకోకుండా పిండిని ఇట్లా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొనేసి ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి అంతా బాగా కలుపుకొనేసి వీటిని చపాతీలాగా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇట్లా రౌండ్గా ఒత్తుకున్న చపాతీ మీద మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆలూ మిక్స్ని ఈ చపాతీ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా చిన్న ఉండలుగా అక్కడక్కడ పెట్టుకునేసి ఒక ఫోర్క్ సాయంతో పిండినంతా ఈ చపాతీ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న దాని మీద ఇంకొక చపాతీని ఒత్తుకొని దాని మీద కవర్ చేసుకొనేసి ఎడ్జెస్ని క్లోజ్ చేసుకోవాలి. ఇట్లా ఒకసారి అంతా ఎడ్జెస్ని ఒత్తుకొని తర్వాత ఒకసారి కింద పిండి చల్లుకొని ఇంకొకసారి దీన్ని కొంచెం పల్చగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇట్లా ఒత్తుకున్న దాన్ని ఒక చాకుతో కానీ లేదా ఇట్లా పిజ్జా కట్టర్తో కానీ ఎడ్జెస్ని కట్ చేసి తీసేసి మనం స్క్వేర్గా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసి తీసేసిన ఈ ఎడ్జెస్లో కూడా ఆలూ మిక్స్ ఉంటుందండి. వీటిని కూడా ట్రయాంగిల్స్గా కట్ చేసేసుకొని ఆయిల్లో వేయించుకోవచ్చు. ఈ చపాతీని అయితే మనం ఇట్లా స్క్వేర్గా మనకి ఎంత సైజు కావాలో చూసుకొనేసి అంత సైజులోన స్క్వేర్గా కట్ చేసుకోవాలి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇట్లా అన్ని స్క్వేర్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్లవర్ షేప్గా ఒత్తుకోవాలి. ఇట్లా చూడండి, ఈ స్క్వేర్ షేప్లో ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ ఉండే 2 ఎడ్జెస్ని ప్రెస్ చేసుకొనేసి మిగతా 2 ఎడ్జెస్ని ఇంకొక సైడ్కి ప్రెస్ చేసుకోవాలి. అంతేనండి, మనకి ఫ్లవర్ షేప్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. వేయించిన తర్వాత ఇట్లా ఈజీగా ఎన్నైనా చేసేసుకోవచ్చండి. అన్నీ ఇట్లా ఒత్తేసుకుంటున్నాను. చాలా ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి. స్టవ్ మీద ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకున్న తర్వాత ఈ సమోసాలన్నీ దాంట్లోకి వేసుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. హైలో పెట్టకుండా ఇట్లా మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకుంటే ఇవి క్రిస్పీగా వేగిపోతాయి. ఇవి కలర్కి వచ్చిన తర్వాత ఇంకా పక్కకు తీసేసుకోవాలి. అంతేనండి, ఈజీగా ఇట్లా ఫ్లవర్ సమోసాలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనము వీటిని ప్రిపేర్ చేసుకునేకి టైం కూడా ఎక్కువసేపు పట్టదండి. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు.
చూడండి, ఇట్లా ప్రిపేర్ చేసుకున్న సమోసాలు అయితే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.